హలో అందరికీ నమస్కారం. నా పేరు గజేంద్ర. నేను ఈరోజు మీకు చూపిస్తానేటువంటి గుడి శ్రీ తిమ్మరాయ స్వామి టెంపుల్ గుడి చెట్లు. ఇది తమిళనాడు దగ్గర ఉన్నది. ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణి దేవాలయంలో ఉన్న కొత్త కళ్యాణి. ఇది ఎంట్రన్స్లో అయితే గార్డెన్ లాగా ఇలా పెట్టినారు. ఇక్కడ నామము చక్రం అంతా చూడవచ్చును. తర్వాత ఇలాగే మనం లోపలికి వెళ్తే మనకి గుడి వస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్లో మీరైతే ఏం చూస్తూ ఉన్నారో లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలరు అది ఒక హోమా జరిగేటువంటి ఒక స్థలము. తర్వాత ముందు ఇక్కడ చూసేదైతే గరుడ గంబం ఉంది. రాజగోపురం కూడా మీరు చూడవచ్చు ఇక్కడ. అలాగే రాజగోపురం కింద లోపల వెళ్తే మనకి ఫస్ట్ ధ్వజస్తంభం కనబడుతుంది. సో ఇదైతే ధ్వజస్తంభము. ఇక్కడ లెఫ్ట్లో చూసేదైతే ఇక్కడ రామాయణం గురించి ఒక పెయింటింగ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో చూసేదైతే ఇక్కడ మహాభారతం గురించి పెయింటింగ్ చేశారు. సో ఇది నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇన్ డీటెయిల్గా. సో ఇప్పుడైతే ధ్వజస్తంభం చూసుకొని అలాగే మనం ఇప్పుడు గరుడ స్వామిని దర్శనం చేసుకొని గుడి లోపలికి అయితే వెళ్తాము. గుడి లోపల ఇలా ఉంది, కంప్లీట్ స్టోన్ కార్వింగ్ చేసినది. ముందైతే ద్వారపాలకులు ఉన్నారు, జయ విజయ. ఇప్పుడు స్వామిని దర్శించుకోండి. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న తిమ్మరాయ స్వామి. సో ఇప్పుడైతే ఇక్కడ రామాయణం గురించి తెలుసుకోవచ్చును. కంప్లీట్ ఆర్ట్ వర్క్లో చేసినది. ప్రతి ఒక్కటి ఇక్కడ పిల్లలతో పాటు వచ్చినారంటే పిల్లలకి క్లీన్గా పిక్చర్ ఇమేజెస్ చూపించుకొని ఇలాంటి పెయింటింగ్స్ చూపించుకొని వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చును. ఇక్కడ రామాయణం అయితే ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ రాముడు వారు మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ ఎలా ఏమి నేర్చుకున్నారు, మొత్తం రామాయణం అయితే ఇక్కడ హ్యాండ్ పెయింటెడ్ అండి ఇదంతా. ఇక్కడ సీతమ్మ వారు రాముడికి ఆరం వేస్తున్నది, మళ్ళీ శబరి పొల్లిస్తున్నది, ఆంజనేయుడు సీతమ్మ వారి దగ్గర ఉన్నది, రామసేతు నిర్మిస్తున్నది. ఇక్కడైతే కుంభకర్ణం పడుకున్నారో వాడిని లేపిస్తూ ఉన్నది, ఆంజనేయుడు సంజీవిని కొండని ఎత్తుకొని వస్తున్నది. ఇక్కడైతే రావణుడి సంహారం నడుస్తూ ఉన్నది. సో ఇదైతే రామాయణం ఒక స్ట్రెచ్లో ఇక్కడ మొత్తం పెయింటింగ్తో చెప్పేస్తారు. సో ఇటుపక్క అయితే ఇప్పుడు మహాభారతము వ్యాసమునిలు గణేషులతో ఈ ఒక మహాభారతం రాపిస్తారు. సో ఇక్కడైతే చూస్తూ ఉండొచ్చును. ఇక్కడ పాండవులు ఆడుకోవడము, తర్వాత ఇక్కడ వాళ్ళు పాటలు నేర్చుకుంటూ ఉండేది. తర్వాత ఇక్కడ కృష్ణ మళ్ళీ అర్జున. ఇక్కడైతే పాచికలు ఆడుతున్నది పాండవులు కౌరవులు. తర్వాత అయితే ఇక్కడ ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది. ఇక్కడ కృష్ణ అర్జునుడు, తర్వాత అభిమన్యు. ఇక్కడైతే శ్రీకృష్ణ విష్ణు దశావతారము. ఇక్కడ భీష్ముడు వారిని కృష్ణుడితో పాటు అందరూ చూస్తున్నది. సో ఇక్కడైతే శ్రీనివాస కళ్యాణం చూడవచ్చు మీరు. ఇటుపక్క అయితే రాముల వారి పట్టాభిషేకము. ఇది దేవాలయంలో ఉన్నటువంటి ప్రాకార రథము. సో వీళ్ళే ఈ ప్రాకార రథంని ఈడ్చుకు వెళ్ళేది. ఇదైతే దేవాలయం బయట ఉన్న రచ్చకట్ట. ఇక్కడ నాగరాళ్ళు ఉన్నాయి. చూస్తూ ఉండవచ్చు మీరు నాగరాళ్ళు. ఇదైతే నవగ్రహాలు అండి. ఇక్కడికి వచ్చే భక్తాదులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు వేయచ్చును. ఇక్కడ నవగ్రహాల దర్శనం అందరూ చేసుకోండి. నవగ్రహాలకి మెయిన్ సూర్యదేవానికి ఒక నమస్కారం వేస్తూ ఇప్పుడైతే మనము అలాగే మూషికవానికి ఒక నమస్కారం వేసుకొని మనం ఇప్పుడు గణేశుని గుడికి వెళ్తాము, వినాయకుడి గుడికి. సో ఇక్కడైతే వినాయకుడు ఉన్నది. సో ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎప్పుడైతే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనము ఆంజనేయ గుడికి వెళ్తాము. సో ఏదైతే బయట ఉన్న కంబము. సో ఎప్పుడైతే లోపలికి వెళ్తే మనకి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చును.
సో స్వామివారికి నమస్కరిస్తూ ఒక దర్శనం. సో ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత నేను ఇప్పుడు కళ్యాణోత్సవం జరుగుతున్న ప్లేస్కి అయితే వచ్చాను. నేను వెళ్ళిన రోజు ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుండే. సో ఇక్కడ చూడొచ్చిన స్వామివారి కళ్యాణము చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారి కళ్యాణం తర్వాత కలశాలని ఎత్తుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకంకైతే ఇచ్చినాము. సో ఇప్పుడు మీరు చూస్తూ అనేది కలశాలని మేము ఎత్తుకొని వెళ్తాం అనేది. కళ్యాణం తర్వాత అయితే మేము ఇక్కడ నారాయణ వనానికి వచ్చినాము. ఇక్కడ టెంపుల్ లోపలే ఉండేది ఇది. సో ఇక్కడ చూడవచ్చును విష్ణు అవతారాలు అయితే ఇప్పుడు మీరు చూడవచ్చును. ముందు చూసేదైతే ఇప్పుడు మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, బలరామ అవతారము, శ్రీరామ అవతారము, కృష్ణ అవతారము, ఇది కల్కి అవతారము. ఇప్పుడైతే మీరు చూసేది శ్రీకృష్ణుల వారు అర్జునుడు రథము పైన ఉండేది. ఇదైతే శ్రీరామవారి పరివారంతో పాటు ఉండేది. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ అంటే ధ్యాన మందిరం కూడా ఉంది. తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వెడ్డింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ చూసేదైతే మరి ఇంకో సైడ్ ఉండేటువంటి నాగరాయలు, చిన్నవాడు నా కొడుకు, పెద్దవాడు మా అన్న కొడుకు. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ గుడి యొక్క అడ్రస్ మళ్ళీ గూగుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో వేసింటాను. సో కాంటాక్ట్ పర్సన్ కూడా ఇక్కడేమైనా పూజలు జరిపించాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేసి ఉంటాను. కాంటాక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ వీడియో ఇక్కడికి ముగిస్తాము.
సో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.